వేడి నీళ్ళు స్నానం చేయాలా, చల్లనీళ్ళు స్నానం చేయాలా? చాలా మందికి ఉన్న డౌట్ అండి. వేడి నీళ్ళు కూడా మంచిదే. అది కూడా ఇప్పుడే ఎందుకు ఈ వేడి నీళ్ళు గొడవ అంటే, చల్లనీళ్ళు ఎలాగో మంచిది, ఇంకోసారి చెప్పుకుందాం. వేడి నీళ్ళు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదండి. ఆఫర్లు వచ్చేసినాయి కదా. జనరల్గా నేను ఆఫర్ల గురించి చెప్పను, కానీ ఈ బిగ్ బిలియన్ డేస్ దగ్గర నుంచి ఈ డేస్ వచ్చినప్పుడు వీళ్ళు పెట్టే ఆఫర్లు చూసి టెంప్ట్ అయిపోయి ఏది కొనాలో తెలియక ఏదో ఒకటి కొనేస్తాం. పక్కోడు ఏది కొంటే అదే కొనేస్తాం. మనం ఏది కొంటే పక్కోడు గొప్పగా అనుకుంటాడో చూసుకొని అదే కొనేస్తాం తప్పించి మన ఆరోగ్యానికి ఏది ఉపయోగపడుతుందో అది కొనవండి. ఇందాక సైకిల్ చెప్పాను, ఇప్పుడేమో గీజర్ గురించి చెప్తున్నాను. హేవెల్స్ దగ్గర నుంచి, ఓరియంట్ దగ్గర నుంచి ఇక మంచి మంచి కంపెనీలు కూడా ఎందుకు లేండి, మళ్ళీ ప్రమోషన్ అంటారు. చాలా కంపెనీలు, టాప్ రేటెడ్ కంపెనీలు ఇప్పుడు గీజర్స్ 50, 60, 70, 80, 90 ఆఫర్లు అయితే పెట్టేశారండి. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. ఎందుకంటే గీజర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు స్టవ్ల మీద పెట్టుకొని గ్యాస్ రేటు కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి, కరెంట్ రేటు ఓకే, దాంతో పోల్చుకుంటే బెస్ట్గా ఉంది కాబట్టి. ఇక అది ఫాస్ట్గా అయ్యేదా స్లోగా అయ్యేదంటే కాస్త స్లోగా వాటర్ మరిగే గీజర్ ఉంటుంది చూడండి, అదే తీసుకోమని చెప్తున్నారు అందరూ కూడా. అయితే మంచి ఆఫర్లు అయితే వచ్చేసినాయి కదా, ఎందుకు కొనాలి, నేను చల్లనీళ్ళే చేస్తాను అనే వాళ్ళకు కూడా నేను చెప్తాను. వేడి నీళ్లు చేస్తే కండరాల సడలింపు ఉంటుందండి, రక్త ప్రసరణ చక్కగా అందుద్దండి, అంటే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుద్దండి. ఎప్పుడైతే కండరాలు చక్కగా ఉంటాయో మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది, అంటే హార్మోన్ రిలీజ్ కూడా బాగుంటుందండి, హాయిగా నిద్రపడుతుందండి. ఇక బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా కాస్త అంటే గోరువెచ్చని నీళ్ళు చేస్తే కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఒత్తిడి తగ్గుతుంది, వేడి నీళ్ళకి ఒత్తిడి తగ్గి స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుందండి. అలాగని పొలవమని మరీ వేడి నీళ్ళు చేసేయకూడదు, గుర్తుంచుకోండి. వేసవకాలం అయితే సాధ్యమైనంత వరకు తక్కువ వేడి చేయాలి. సో మరి గీజర్ అనేది అందరి ఇళ్లలోనూ అవసరమైన వస్తువు అండి. అంటే బాగా కాయ కష్టం చేసే వాళ్ళకేమో ఒళ్ళు నొప్పులు ఉంటాయి, హాయిగా వేడి నీళ్ళు స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది, రిలాక్స్ అయిపోయి రెండో రోజు పనికి వెళ్ళిపోవచ్చు. బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు, అంటే కాయ కష్టం ఉండదు, బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా నా సలహా ఏంటంటే నేను చేసేది చెప్తున్నా. ఉదయం ఏమో చల్లనీళ్ళు అండి, బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి బ్లడ్ సర్క్యులేషన్ దగ్గర నుంచి మంచి మూడ్ జనరేషన్ ఉంటుంది. ఈవినింగ్ బాగా కొద్దిగా అలసిపోయి ఉంటాం, టైర్డ్ అయి ఉంటాం కదా, ఈవినింగ్ గేజర్ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అండి. సో మరి వేడి నీళ్ళ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో వేడి నీళ్లు అవసరం కాబట్టి రాబోయేది చలికాలం కాబట్టి ఆ టైంకి మళ్ళీ ఈ ఆఫర్లు ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి, అంటే హెల్త్ బేస్ని చేసుకొని, అంటే హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్ని రకాలుగా ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదండి. మరి ఇలాంటి టైంలో ఆ హెల్త్కి ఉపయోగపడేవి ఏమైనా ఉంటే అవి కొనుక్కోండి, వాటిని ఇంట్లో ఇప్పుడే పెట్టుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇక ఫ్రీ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి అన్ని వాళ్ళే ఇస్తారు, అవి చూసుకోండి. మళ్ళీ మీకు తెలుసండి, పోరంబోక్ సైట్లో ఇవి చాలా ఉన్నాయి, వాటిల్లోకి వెళ్ళొద్దు దయచేసి, వాళ్ళు మోసం చేసేస్తారు, గుర్తుంచుకోండి. ఇంకా మీరు చెక్ చేసుకోండి, మరీ తేడాగా ఉంటే కొనొద్దు, మంచి స్టార్ రేటింగ్ చూసుకోండి. అప్పటికీ తేడా వస్తే కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంది కదా,